2024 ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందస్తు కూడా అన్ని కార్యక్రమాలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏదైతే మహబూబ్‌నగర్ పట్టణ ఏదైతే ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వినోద్ మన దగ్గర ఉన్నారు. వినోద్ మిగతా విషయాల్ని రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్న విషయాలు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా దేశవ్యాప్తంగా కూడా పార్టీ పెట్టడం జరిగింది. అసలు ఏదైతే రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది? ఓకే, ఇప్పుడు మనము టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందినటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అందించినటువంటి సంక్షేమ ఫలాలని దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా అందజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా దాన్ని పరిణామ క్రమంలో దీన్ని అప్గ్రేడేషన్ అని అనుకోవచ్చు. అయితే 2024లో జరగబోయేటువంటి ఎలక్షన్లు 2018లో జరిగినటువంటి ఎలక్షన్లకు భిన్నంగా ఏముండవు. 2018లో ఏదైతే రిజల్ట్ ఇచ్చినారో అవసరమైతే అంతకు మించిన రిజల్టే ఉంటుంది, కానీ ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు అనుకున్నట్లు వేరే రిజల్ట్ రావడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ప్రధానంగా ఈ 9 సంవత్సరాల పరిపాలనలో భారతదేశంలోనే ఒక కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము ఈరోజు జీడిపి పరంగా చూసినట్లయితే దేశంలోనే అత్యధికమైనటువంటి జీడిపి కలిగినటువంటి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. రాష్ట్రం మొత్తం కూడా ధనిక రాష్ట్రం చూసుకున్నట్లయితే ఈరోజు 2వ ధనిక రాష్ట్రంగా ఉన్నది. అదేవిధంగా సంక్షేమ ఫలాలు మనం చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రము బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. అయితే ఇప్పుడు 2018, 2024 మనం చూసినట్లయితే ఈ 5 సంవత్సరాల కాలం లోపల మనము అనేకమైనటువంటి అనుకున్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం అనేది దాని యొక్క అవసరము ఇప్పుడు తెలుస్తుంది. చాలామంది ఏమన్నారంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఏం పనికి వస్తుంది, ఇంతవరకు ఆ మోటార్లు నడవలేదు కదా అని అంటున్నారు. మరి ఇప్పుడు ఇట్లాంటి కరువు పరిస్థితి, ఇప్పుడు వర్షాలు మనకు లేటుగా వచ్చినాయి, వర్షాలు లేటుగా వచ్చి లేదా వర్షాలు రానే పరిస్థితి ఉందనుకో, గోదావరి ఒక జీవనది. ఆ గోదావరి జీవనది కాబట్టి ఆ నదిలో ఉన్నటువంటి నీళ్ళని మొత్తం కూడా మన కాళేశ్వరం ద్వారా మనం పంపింగ్ చేసుకొని ఉత్తర తెలంగాణను మొత్తము, అదేవిధంగా హైదరాబాద్కి కావాల్సినటువంటి తాగునీటికి సంబంధించిన అవసరాలను కూడా తీర్చడానికి పనికొస్తుంది. ఇట్లా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక దీర్ఘకాలికమైనటువంటి దృష్టితో ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికని రూపొందించుకొని దాన్ని అమలు చేసి విజయం సాధిస్తున్నటువంటి రాష్ట్రం మనది. అయితే కొంత ప్రతిపక్ష నాయకులు అయితే బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ ఈ ప్రాజెక్టులు ఏదైతే కమిషన్ల కోసమే పనిచేస్తున్నారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా అధికారంలో ఈ చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు ఇంకా ఎందుకు నిర్వహించాలని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇప్పుడు చూడండి, మనము ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వీళ్ళది ఎట్లున్నదంటే పచ్చకామెరలోనికి లోకం మొత్తం కూడా పచ్చగా కనబడుతుంది. అవినీతి అనేటువంటి రంపిలో ఉన్నటువంటి వాళ్ళకు ఇతరులు కూడా అవినీతి పరుల్లాగానే కనబడతారు. ఒకసారి చూడండి, దేశంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా 10 సంవత్సరాల లోపల ఒక్క ప్రాజెక్ట్నైనా వాళ్ళు పూర్తి చేయగలిగినరా? ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ని ఎప్పుడు శంకుస్థాపన చేస్తే ఎప్పుడు పూర్తి చేయగలిగినారు? ఎన్ని టీఎంసీలకు సంబంధించినటువంటి అలాట్మెంట్ తీసుకుంటే ఎన్ని టీఎంసీలను ఆపుతున్నారు? 23 టీఎంసీలకు సంబంధించినటువంటి జలవనరులకు సంబంధించినటువంటి సిడబ్ల్యూసి నుంచి మనం పర్మిషన్ తీసుకున్నారు, కేంద్ర జలవనరుల సంఘం నుంచి. ఇప్పుడు మనకు తెలుసు కదా, జూరాల ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఆగుతాయి? వర్షాకాలంలో 9 టీఎంసీలు మాత్రం ఆగుతాయి. ఇప్పుడు మనము 2016లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మనం స్టార్ట్ చేసుకున్నాం. 2016లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు స్టార్ట్ చేస్తే దీనికి సంబంధించి వన్యప్రాణులకు ముప్పని, మిగతా అటవీ సంబంధించినటువంటి వేరే వేరే కేసులు వేసి ఆపింది ఎవరు? ఇదే కాంగ్రెస్ లీడర్లు కాదా? మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఇదే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారే ప్రకటించారు. నిజంగా ఒక్క రూపాయన్నా మనకి ఇచ్చిండ్రా? వీళ్ళు నిధులు ఇవ్వరు, వీళ్ళేమో కేసులు వేస్తారు.
ఇట్లా అడ్డుకుంటే కూడా ఈరోజు పనులు ఆగినాయి. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా మనము ఆగస్టు సెప్టెంబర్ మాసంలో మనకి ఇక్కడ కర్వేన డ్యామ్ వరకు కూడా కర్వేన నుంచి ఉదండపూర్ వరకు ఖచ్చితంగా నీళ్లు దుంకబోతున్నాయి. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము మన మామ్నార్కు సంబంధించి ప్రతి ఎకరాన్ని కూడా తడపడానికి సిద్ధంగా ఉన్నది. వీళ్ళు ఏమైతే ఆరోపణలు చేస్తున్నారో ఇవన్నీ కూడా అసత్యమైనట్టు ఆరోపణలు. ఏ ప్రాజెక్టు టైంకి పూర్తి కాలేదు చెప్పండి? కాళేశ్వరం ఎప్పుడు మొదలు పెట్టుకుంటే ఎప్పుడు పూర్తి చేసుకున్నాము? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా మనము మొత్తంలో చూసుకుంటే మనకు ఒక 8 ఇయర్స్ టైం లోపల మనము 70 టీఎంసీల ప్రాజెక్టుని మనం కట్టుకున్నాం. ఒక డ్యామా ఏలూరు రిజర్వాయర్, అదేవిధంగా మన వట్టెం రిజర్వాయరు, అదేవిధంగా కర్వెన రిజర్వాయరు, ఉదండాపూర్. ఈ విధంగా మనం ఒక్కొక్క దగ్గర మనం దాదాపుగా ఒక్కొక్క ప్లేస్లో 19 టీఎంసీలు, 16 టీఎంసీలు, 20 టీఎంసీలకు సంబంధించిన రిజర్వాయర్లను మనం ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 ఇయర్స్, 8 సంవత్సరాల లోపల మనం ఇట్లాంటివన్నీ మనం పూర్తి చేసుకున్నప్పుడు వీళ్ళు అనడానికి కొంచెమన్నా చిత్తశుద్ధి ఉండాలి. ప్రాజెక్టులు కడుతున్నాం, ఏదో చిన్న పాండాబాలు కడతలేము. ఆ విషయం ఉండాలి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఇంతవరకు ఒక బ్రిడ్జ్ చేపించడానికి, మామూలుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేపించడానికి ఎన్నేళ్ళు తీసుకున్నారు వీళ్ళు ఈ మాటలు మాట్లాడేది? వీళ్ళు ఈ మాటలు మాట్లాడచ్చా? మరి 70 ఏళ్ళు పరిపాలించారు కదా వాళ్ళు. మరి ఏం అభివృద్ధి చేసినారు? మరి ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చింది? మరి అప్పుడు ఎందుకో తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ఎందుకు ఎకరెకర నీళ్ళు వారిపోయి ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరా ఈరోజు నీళ్ళు పడతలేదా? తెలంగాణలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి వరి ఈరోజు దేశంలోనే అత్యధికమైనటువంటి వరి పండించినటువంటి రెండో రాష్ట్రంగా మనం ఎదగలేదా? మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? మనం పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఏవైతే ఆకాంక్షలు అనుకున్నాం, మొట్టమొదటి ప్రాధాన్యతగా మనం నీళ్ళు అనుకున్నాం కాబట్టి ఆ నీళ్ళ ద్వారా వ్యవసాయం అందించి దేశంలోనే రైతుని ఒక సంపన్నమైన రైతుగా మార్చేటువంటి దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగేస్తున్నది. కాబట్టి ఈరోజు దేశం లోపల ఏ రాష్ట్రంలో ఈరోజు మహారాష్ట్ర అయినా కర్ణాటక అయినా ఈరోజు కేసీఆర్ గారికి నీరాజనాలు పలుకుతున్నారు ప్రజలు. మాకు రైతు రాజ్యం కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందలు. అంటే ముఖ్యంగా ఇంకోటంటే సెకండ్ టైం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఏదైతే నిరుద్యోగులకు నిరుపత్తి కూడా ఇస్తామని, ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు నెల చొప్పున 3,000 రూపాయలు ఇస్తాను, ఇప్పటివరకు అది అమలు కాలేదు. అలాగే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు, ఇప్పటివరకు అమలు కాలేదని చెప్పి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. బ్రదర్, ఇది ఆరోపణలు మాత్రమే. 82,000 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు మన లేటెస్ట్గా సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇప్పటికే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగిపోయింది. అదేవిధంగా గురుకుల టీచర్ నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తే కూడా పేపర్ని ఎవరు లీక్ చేసినో చూసినాం. గ్రూప్ 1 పేపర్ నోటిఫికేషన్ వరకు ఇడిచిపెట్టండి. 10th క్లాస్ పిల్లల ఎగ్జామ్ కూడా దీని వెనుక ఎట్లాంటి శక్తులు ఉన్నాయనే విషయం ప్రజలందరికీ తెలుసు కదా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ఇరకాటం పెట్టేటువంటి ప్రయత్నాలు ఈరోజు స్వరాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఆ రోజు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు ఆంధ్ర పెత్తందారులు ఏ విధంగా తెలంగాణ ప్రాంతాన్ని వెనుకబాటు గురి చేసినారో ఈరోజు స్వరాష్ట్రంలో వండుకుంటూ కూడా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధులు అందరూ కలిసి అభివృద్ధికి ముందుకు తీసుకుపోయేది పోయి అసలు రాష్ట్రము మనకు అందనంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక నిరాశ నిస్పృహతో ఈరోజు ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈరోజు ప్రజలను అడుగుదాం పాండి, ఏ ఊర్లో పోయి ఏ ప్రజలైనా మీరు కామన్ మ్యాన్ని అడగండి. ఈరోజు వ్యవసాయం ఏ స్థాయికి చేరుకున్నది? కామన్ మ్యాన్ దగ్గర ఈరోజు డబ్బులు ఉన్నాయండి. మరి అంటే వీళ్ళు ఎవరు పెంచిండ్రు? వాళ్ళ యొక్క ఆర్థిక శక్తి అట్లా పెరిగేటట్లు ఎవరు చేసింది? అది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. ఇంతవరకు ఎందుకు మరి వాళ్ళకి ఆలోచన రాలేదు? ఎందుకు రైతు బంధు ఇవ్వాలనేటువంటి ఆలోచన వచ్చలేదు? ఇలా రైతు బంధు ఇవ్వడం వల్ల మినిమం సంబంధించినటువంటి వ్యవసాయ రైతులకు ఒక కనీస పెట్టుబడి అనేది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇట్లా ఏ విధంగా ఎట్లాంటి సంక్షేమ పథకాలైనా తీసుకోండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. 1,43,000 ఉద్యోగాలు మనం నింపినాం. ఇప్పటివరకే 1,43,000 ఉద్యోగాలు నింపినాము. 82,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినాం. ఈ నోటిఫికేషన్ వేస్తే కూడా మొత్తం పోయి కోర్టు కేసులు వేస్తారు, లేనిపోని డిస్టర్బెన్స్ చేసుకుంటుంటారు. ఈరోజు ఆ రోజు కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది ఉండకూడదు, కాంట్రాక్ట్ వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తామని కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేదా? కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులని రెగ్యులరైజ్ చేయలేదా? కాంట్రాక్ట్ సంబంధించినటువంటి సింగరేణి కార్మికులని రెగ్యులరైజ్ చేయలేదా? కాంట్రాక్ట్ సంబంధించినటువంటి జూనియర్ లెక్చరర్లని, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లని రెగ్యులరైజ్ చేయలేదా? ఇదంతా మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యమా కాదా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చిందో ప్రతి మాటను కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నది. 90% ఇచ్చినటువంటి ప్రతి ఏదైతే ఏవైతే మనం ఆ రోజు డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని అన్నిటి కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది. నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి అంశం పైన కూడా
తీవ్రమైనటువంటి ఖచ్చితంగా పార్టీలో మదనం జరుగుతున్నది. ఖచ్చితంగా ఇస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే ఏదైతే పాలమూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా మెడికల్ కాలేజీ ఇక్కడ ఏర్పాటు జరిగింది. మెడికల్ కాలేజీ అన్ని వసతులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైతే నేషనల్ వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఎలాంటి వసతులు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. దాని నిర్లక్ష్యం వల్ల మెడికల్ కాలేజీ రద్దు చేసినట్లుగా ప్రకటించింది. దీనిపైన ఏమంటారు? ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లం అండి, అంతనే. ఇక మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి రికగ్నేషన్ రద్దు అనేది కాదు ఇక్కడ. ఇది ఎప్పుడు రెగ్యులర్గా జరిగేటువంటి ఒక ప్రాసెస్ ఇది. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ సంబంధించినటువంటి సభ్యులు దానికి సంబంధించిన రికగ్నేషన్ ఇవ్వాలి. మన దగ్గర ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం చూస్తున్నాం అద్భుతమైనటువంటి బిల్డింగ్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే కొందరు రెగ్యులర్ టీచర్లకు సంబంధించినటువంటి విషయం లోపల కొన్ని సమస్య ఉన్నది. కాబట్టి అతి త్వరలో ఇది కూడా ఈ సమస్య పూర్తవుతుంది. ఈ నెల ముగిసే లోపలనే సంబంధించినటువంటి మళ్ళీ ఇంకోసారి విజిటింగ్ పెట్టుకుంటారు మన మెడికల్ కౌన్సిల్ సభ్యులు. ఖచ్చితంగా రికగ్నేషన్ అనేది వస్తుందండి. అయితే ముఖ్యంగా చెప్పండి, రేపు 24లో రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లాలో ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళిపోతుంది? రైట్, మంచి ప్రశ్న అండి ఇది. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రాంతంగా 14 నియోజకవర్గాలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనే ఉంటుంది. ఎందుకంటే మా ఎమ్మెల్యేలు అట్లా పనిచేస్తున్నారు. ఏమని మాట్లాడుతున్నారు నిన్న మొన్న వాళ్ళ ప్రజాప్రతినిధులు? అసలు మాట్లాడేటప్పుడు కొంచెమన్నా అసలు విషయ పరిజ్ఞానం పెట్టుకొని కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా. ప్రజలకు అందుబాటులో లేరంటారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అనడానికి పత్రికా విలేకరులు మీరు సాక్ష్యం కాదా? ప్రతిరోజు మా గౌరవ శ్రీనివాస్ గౌడ్ గారిని, మంత్రి గారిని తీసుకోండి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. 24 గంటల్లో ప్రజలకు సర్వీస్ అందిస్తున్నాడు. ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి ఆయన పోయి అందుకుంటున్నాడు. ఇట్లాంటి ఎమ్మెల్యేలు అంటే మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు మొత్తం కూడా మా నాయకుడు కేసీఆర్ గారు ఈ విధమైన ట్రైనింగే ఉంది. ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చుంటే ఎవ్వరు కూడా క్షమించేటువంటి మనిషి కాదు. ఏ స్థాయిలో ఉన్న మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కూడా ఖచ్చితంగా నియోజకవర్గాలు ఉండాల్సిందే, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే. నిజంగా ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి మంత్రి కూడా 119 నియోజకవర్గాల్లో మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు మొత్తం కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలపైన కానీ మంత్రులపైన కూడా ఏ విధమైనటువంటి నెగిటివ్ అనేది లేదు. ఇవన్నీ ప్రతిపక్షాలు కల్పిస్తున్నది. ఎందుకొరకంటే వాళ్ళని ప్రజలు ఆదరిస్తలేరు కాబట్టి ఏ విధమైనటువంటి బురద చల్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా ప్రజలు విజ్ఞులు, ప్రజలు సత్యం వైపే నిలబడతారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు విజయకేతం ఎగురవేస్తుందని చెప్పి ఇక్కడ ఏదైతే వినోద్ కుమార్ తెలియజే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు, గ్రామీణ స్థాయిలో చేసిన అభివృద్ధి పనులతో పాటు అయితే ప్రతి కార్యకర్తకు ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు కూడా సేవ చేసినటువంటి పనులు కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు ఉంటుందని ఆ విధంగానే ముందుకెళ్తాం. ఖచ్చితంగా కూడా రేపు 2024లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ విజయకేతనం ఎగురవేసి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ కొందరు ప్రతిపక్ష నాయకులు ఏదైతే ప్రాజెక్టు విషయాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారో అయితే అవి కూడా ఈ రానున్న కాలంలో కూడా ప్రాజెక్టు విషయాలను కూడా అన్నీ కంప్లీట్ చేసి రాబోయే ఎన్నికల్లో కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకోవడం అనేది రేపు 24 ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో చూపిస్తామని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సీన్తో రామకొండ, ఆర్టీవీ, మహబూబ్నగర్.